మీరు రెగ్యులర్‌గా ఫ్యాబ్ ఫిల్టర్ ప్రో ఎల్2 ప్లగిన్‌ని మీరు లిమిటర్ కింద యూజ్ చేసినట్టయితే, ఈ యొక్క ప్లగిన్‌లో ఉన్నటువంటి ఒక గ్రేట్ ఆప్షన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక సౌండ్ ప్లే చేస్తాను వినండి. సో, లిమిటర్ అనేది యూజువల్‌గా మనకి ఈ ప్రో ఎల్2 ప్లగిన్‌లో ఏంటంటే మనకి ఈ యొక్క పీక్స్‌ని చూపిస్తూ ఉంటది. అది మనకి ఎంత గెయిన్ రిడక్షన్ అవుతుందో చూపిస్తుంటది. అదేవిధంగా రైట్ సైడ్‌లో ఏంటంటే మనకి ఒక వాల్యూమ్ లెవెల్ అనేది ఎంతవరకు ఉందో కూడా మనకు తెలుస్తూ ఉంటదనమాట. సో, గెయిన్ రిడక్షన్ కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటది. సో, ఈ ప్లగిన్‌లో ఒక అద్భుతమైన ఫీచర్ ఏంటంటే ఇక్కడ మనకి -16 డీబీ అని ఉంది కదా! ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి లౌడ్‌నెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడికి ఒక ఎల్ఎఫ్ఎస్ లెవెల్స్ అనేవి కూడా మనకు తెలుస్తాయన్నమాట. సో, మన యొక్క సౌండ్ ఎంత అవుట్‌పుట్ లెవెల్ ఎంత ఉంటుందో కూడా మనకి ఇక్కడ చూపిస్తుంటది. ఒకసారి చెక్ చేద్దాం. సో, ఈ విధంగా మీరు మీ యొక్క లిమిటింగ్ చేసుకుంటూనే ఎంత ఎల్‌యూఎఫ్ఎస్ అనేది ఉన్నదని కూడా మనకు తెలుసుకోవచ్చు. మనకి రిక్వైర్డ్ ఎల్‌యూఎఫ్ఎస్ ఎంత కావాలనేది కూడా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడండి ఇక్కడ -9 ఎల్‌యూఎఫ్ఎస్ అని చెప్పేసి ఇక్కడ డిఫరెంట్ మీరు కావాలనుకుంటే మీరు ఓన్‌గా పర్టిక్యులర్ ఎల్‌యూఎఫ్ఎస్ లెవెల్‌కి మనం ఈ యొక్క మాస్టర్ చేసుకుందాం అనుకుంటే దాన్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చనమాట. అదేవిధంగా ఇది మనకి డిఫాల్ట్‌గా అంటే ఈ ప్లగిన్ ఓపెన్ చేసిన వెంటనే మనకు నచ్చినటువంటి సెట్టింగ్స్‌తో ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవుట్‌పుట్ అనేది నేనొక -0.5 ట్రూ పిక్‌తో నేను సెట్ చేసుకుందాం అనుకుంటున్నాననమాట. సో, ఈ విధంగా సెట్ చేసినట్టయితే, ఇది మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఈ ప్లగిన్ ఓపెన్ చేసేటప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఓపెన్ అవ్వాలంటే, ఇక్కడ మనకి డిఫాల్ట్ సెట్టింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఆప్షన్స్‌లోకెళ్ళి సేవ్ యాజ్ డిఫాల్ట్ అని క్లిక్ చేసినట్టయితే, నెక్స్ట్ టైమ్ మనం ప్లగిన్ ఓపెన్ చేసేటప్పుడు ఏంటంటే, సేమ్ ఇదే విధంగా మనం ఏదైతే ట్యాబ్స్ ఓపెన్ చేసామో, అదే విధంగా ఓపెన్ అవుతదనమాట. దీని ద్వారా ఏంటంటే మనకి ప్లగిన్ చూసేటప్పుడు మనకి ఆ యొక్క వాల్యూస్ అనేది క్లియర్‌గా రైట్ సైడ్ మనకు కనిపిస్తుంటాయి. అదేవిధంగా మనకి అవుట్‌పుట్ వాల్యూమ్ కూడా మనకి బై డిఫాల్ట్ అనేది -0.5 అనేది కూడా సెట్ అయిపోతుందనమాట. సో, ఈ విధంగా ఈజీగా మీరు లిమిటింగ్ అయితే చేసుకోవచ్చు ప్రో ఎల్2 ప్లగిన్‌లో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆడియోస్పెక్ట్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి.